ఈ వీడియోలో కోర్ కాయిన్ మైనింగ్‌లో ఎలా అప్‌గ్రేడ్ అయ్యి మనం మైనింగ్ స్పీడ్ అనేది పెంచుకోవాలనేది చూద్దామండి. ఓకే. సో, ఇప్పుడే ఎందుకు మనం కోర్ కాయిన్ మైనింగ్ స్పీడ్ పెంచుకోవాలి అండ్ అప్‌గ్రేడ్ అవ్వాలి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, కోర్ కాయిన్ ప్రైస్ ప్రెజెంట్ మనకు అందుబాటులోకి వచ్చిందనమాట. చాలా తక్కువ లాస్ట్ 2 డేస్ బ్యాక్ మంచిగా డంప్ అయింది. సో, మనకి మంచి ప్రైస్ అయితే వచ్చిందనమాట. సో, ఇప్పుడే మనం చేస్తే చాలా తక్కువ దాంతోనే మనకి అప్‌గ్రేడ్ అయితే అయిపోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీకు నా వాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ ఎక్స్‌ప్లోరర్‌కెళ్ళి మనం మైనింగ్‌కెళ్ళేటప్పుడు ఎక్స్‌ప్లోరర్‌కి వెళ్తాం కదండీ. ఎక్స్‌ప్లోరర్‌కెళ్ళి ఇక్కడ మనం డి యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తది. సో, ఇక్కడ మనం అప్‌గ్రేడ్ ఏ విధంగా అవ్వాలి అంటే నేను ఆల్రెడీ మైనింగ్ చేసేసాను. సో, అందుకని ఇక్కడ చూపించట్లేదు. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ X3లో నేను ఆల్రెడీ ఈరోజే 6th లెవెల్ అప్‌గ్రేడ్ అయ్యానండి. ఇప్పుడు 7th లెవెల్ కూడా అప్‌గ్రేడ్ అయిపోతున్నాను. సో, ఇక్కడ అప్‌గ్రేడ్ అవ్వాలంటే మన వాలెట్‌లో కాయిన్స్ ఉండాలి. కాయిన్స్ ఉన్నాక ఇక్కడ జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలన్నమాట. సో, జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. చూడండి అప్‌గ్రేడ్ అయిపోయాను. ఓకే. సో, ఇక్కడ X3లో లెవెల్ 7 వరకు అప్‌గ్రేడ్ అయ్యానండి నేనిప్పుడు. ఎందుకు అంటే కాయిన్ ప్రైస్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడే మనం అప్‌గ్రేడ్ అయితే మన మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతది. అలాగే X6లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 7 వరకు అప్‌గ్రేడ్ అయ్యి ఉన్నాను. ఓకే. సో, ఇలాగా నేను ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నానండి లెవెల్ 7 వరకు అప్‌గ్రేడ్ అవ్వాలని. సో, ఇప్పుడైతే తక్కువ ప్రైస్ ఉండడం వల్ల ఇప్పటికైతే నాకు ఆ కోరిక తీరింది. సో, నెక్స్ట్ టార్గెట్ 12th లెవెల్. సో, అప్పుడు చెప్తాను. చేసేటప్పుడైతే నేను మన టెలిగ్రామ్‌లో అయితే చెప్తానండి. సో, ఇంతే సింపుల్, చాలా ఈజీ. సో, మైనింగ్ చేసిన కాయిన్స్ తర్వాత స్పిల్ ఓవర్స్ ఈ విధంగా మనకి చూడండి. ఇప్పుడు నేను అప్‌గ్రేడ్ అయ్యాను కాబట్టి కట్ అయ్యాయి. సో, ఈ విధంగా స్పిల్ ఓవర్స్, మైనింగ్ చేసిన కాయిన్స్ ఈ విధంగా వచ్చి యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే.